మేము అవ్వ మహేష్ ఉన్నాడు చూడబ్బా. ఇది 4 कैरेट लाता वाली अरे बेबी मैगी नहीं गया ನೀನು ಮಾತಾಡ ದರ್ಶನ್ದೇವ ನೀನು ಮಾತಾಡ ಮಾತಾಡ್ತಾನಪ್ಪ ಬೆಳ ಜಾಸ್ತಿ ಇವರೆಲ್ಲ ಲೀಡರ್ ಆಗಿ
ಸ್ಕೂಲ್ ಕಳ್ಸ ಸ್ಕೂಲಿಗೆ ಸ್ಕೂಲಿಗೆ అదే నా పేరు ముత్యాలమ్మ. మేము 85 మంది కలిసి ఉన్నాము. మేము మా బావగారు అంత అన్యోన్యంగా ఉన్నాము. మా పిల్లలు ఏం చెప్పినా అది సక్రమంగా పనులు చేస్తున్నారు. మా ఆడవాళ్ళు కానీ పిల్లలు కానీ ఎలాంటి గొడవలు లేవు. ఒకవేళ చిన్న చిన్న గొడవలు వచ్చినా అవి సాయంత్రం తొలగించుకొని ఉంటారు. పిల్లలకి ఏమేమి పనులు చెప్పు? పిల్లలకి తోట పని చేసే వాళ్ళకి తోట పని, గొర్రెలు కాపులు గొర్రెల పని, ఎనుములు పోయేవాళ్ళు ఎనుములు పని ఒప్పించి ఇంట్లో వంట కానీ ఏమైనా చేయాలంటే వాళ్ళ దగ్గర వాళ్ళ సక్రమంగా చేస్తున్నారు. అనురాధ, నేను ఇంటికి 2వ కోడలు. మాది అంతా 80 మంది ఉమ్మడి కుటుంబం మాదంతా. మేము అప్పటి నుంచి అంతా 20 మంది ఆడవాళ్ళు ఇంట్లోనూ అంతా కలిసిమెలిసి ఒద్దికగానే బాగానే ఉంటున్నాము. ఇంట్లో అంతా కలిసి ఒకే దగ్గరే వంట చేయడము, ఒకే దగ్గరే తినడము, అంతే. ఇంకా వేరే అని ఏం లేదు. ఇప్పుడు ఏమైనా షుగర్ పేషెంట్ ఉంటే వాళ్ళకి మాత్రం అన్నము, ఇట్లా ఏమైనా చపాతి, రోటీ, ఉప్మానో ఇట్లాంటివి చేస్తూ ఉంటాము. వంట మాత్రం అందరికీ ఒకటే ఇదే. అందుకు ఇంట్లో పెద్ద కానీ బాగానే అందరినీ ఒకటిగానే చూసుకుంటున్నారు. నా భార్య, నా పిల్లలని భేదం లేదు. అందరి పిల్లల్ని ఒకే రకంగా చూసుకుంటున్నారు. ఇంతవరకు కానీ అందరినీ నా వాళ్ళే వీళ్ళు అని బాగానే కలుపుగొడతనంగానే ఉన్నాము ఇంతవరకు. కానీ పిల్లలు పెద్దల నుంచి కానీ పిల్లల వరకు కానీ ఇంతవరకు ఏ భేద అభిప్రాయం లేకోకుండానే చూసుకొని వస్తూ ఉన్నాను. అంత బాగానే కలిసి మెలిసి ఉంటున్నాము మేమంతా. కోడళ్ళు ఎట్లున్నారమ్మా? కోడళ్ళు కానీ పర్వాలేదు సార్, అంతా బాగానే మాట వింటారు. ఏమన్నా కొద్దిగా డిఫరెన్స్ అట్లా వచ్చినప్పుడు అప్పటికప్పుడే మళ్ళీ సర్దేసుకుంటాము. ఎవరైనా ఏమైనా ఒడిదిడుకలు ఉంటాయి సార్ ప్రతి ఇంట్లోనూ. అయినా అట్లా ఉన్నా కానీ మాది వెనకనే ఒకరికొకరు బాగా అన్యోన్యంగానే కలిసిమెలిసి బాగానే ఉంటున్నాం. ఎవరు ఏమే కానీ గలాటిగా చేసుకునే కానీ ఏమీ పోము సార్. అంత ఇంట్లోనే అంత బాగా వద్దికగానే ఉన్నాము. నేను ఉమ్మడి కుటుంబంగా ఇంతవరకు 6 తరాల నుండి మా తాత, మా మా నాయన, మా నేను, నా అన్నదమ్ములు, నా బామ్మడులు అంటే కలిసి 6 తరాలు తీసుకొచ్చినాము మేము. మాకు ఒకప్పుడు చాలా కష్టపడుతుందిగా ఉండేవాళ్ళు. అప్పుడు ఇంతమంది పిల్లలు లేదు, మేమే కష్టపడాలా, మేమే మా పిల్లలు పంచాలా, మా పెద్దోళ్ళు మేమే సాగాల. అట్లా బయట పడి నేను చదువు నాకు అప్పుడు కుటుంబం బాధ పడి నాకు చదువు లేకపోయింది సార్. ఏదో 8 క్లాస్ 9 క్లాస్ చదివి ఇచ్చిపెట్టి మా కుటుంబం బాధంలో పడిపోయాను నేను. ఇక ఆ రోజు నేను ఆ కుటుంబంలో రాకపోతే ఇప్పుడు నా కుటుంబం ఎక్కడ పోతుందో ఏమో సార్ అర్థం కాకుండా అయిపోతుండే. దేవుడు అన్యోన్యంగా మాకు ఈ ఇంతమంది కుటుంబం సాకేదానికి నాకు దేవుడు అనుగ్రహించారు సార్. ఇంకా మేము కష్టపడి మేము ఎక్కడైతే ఎవరికి ఏమీ అటువంటి మా దగ్గరికి వస్తే ఇక మంచిగా చేసి పంపిస్తాం సార్. ఇక ఏ ఊళ్ళన్నా వచ్చినా కూడా ఆదుకుంటాం మేము. ఇక మా నుంచి ఏమైనా సౌకర్యంగా కావాలన్నా మేము సాయం చేస్తాం సార్ మేము. ఇంకా ఒకటి ఈ ఊళ్ళో కొంతమంది కూడా పిల్లలు చెప్తున్నారు నేను, అయ్యా ఇక్కడ ఉండండి అయ్యా, జీవించండి అయ్యా, ఇంకా దేవుడు మీకు అంతా అనుకూలం చేస్తాడు. మీరు ఇట్లా ఉండకుండా ఏం చేసుకుంటారు, ఏం చేసుకోగలుగుతున్నారు అదే ఇది. మా మేము ఎట్లా వెళ్దాం చూడండి ఒకసారి, చూసి నేర్చుకుంటాం ఉండదు. ఇంకా అభివృద్ధి అవుతుంది. ఆ దేవుని బాధ చేసి అన్నీ అనుకూలంగా జరుగుతాయి. ఇష్టపడతాడు. నాకు ఒకప్పుడు ఏం లేదు, తిండికి అన్నం లేదు, ఉపవాసం ఉన్నాను నేను. మా తాత కాలంలో మా తాత చనిపోయినాడు. మా ఇంట్లో పిండకులు లేదు సార్, మా ఇంట్లో పిండకులు లేదు అన్న.
అది ఆ పొద్దున మా తాత చనిపోయినటువంటి చనిపోయింటే పిండ కూడా వేరే వాళ్ళు తీసుకొచ్చి అన్నం చేసి ఆయన కాలం తీసుకుని ఉంటాను మేము అట్లా అక్కడ నుండి నేను అది కనుక్కుని అక్కడ నుండి నాకు పట్టుదల బట్టి మా కుటుంబం కాకూడదు వాళ్ళ అభివృద్ధి చెందాలా ఇంకా మా తాత తరాలంటే వాళ్ళు ఎంతో జీవించి రాష్ట్రం ఏమనకుండా అయినారు మనం అట్లా కాకూడదు నా కుటుంబం నా బాబు అనుకున్నా నా కొడుకు అనుకున్నా నా తమ్ముడు అనుకున్నా కష్టపడి ఇంతవరకు నేను సాగించుకొచ్చినాను సార్ నేను అట్లా కాకపోతే నా కుటుంబం లేదు ఈరోజు నేను చాలా కష్టపడ్డాను మా పిల్లలకి ఏం చెప్పుకున్నాను మా పిల్లలు కూడా అట్లా నా అడుగులోనే నడిచాను సార్ నేను ఇంకోటి నాకు ఇవన్నీ ఎత్తుకుంటే నాకు మద్దతు సార్ నాకు దుఃఖాలు తట్టుకోలేవు